అధ్యాయములో కుష్ఠరోగి జీవితంలో నుండి చాలా లోతైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటానికి మనం అవకాశం ఇవ్వాలి. ఆయన ఎప్పుడు మాట్లాడతాడు అంటే, మీరు ఆసక్తితో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఎప్పుడు ఆయన మాట్లాడతాడు అంటే, మీరు శ్రద్ధగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఎప్పుడు ఆయన మాట్లాడతాడు అంటే, నా జీవితాన్ని నేను ఆయన తట్టు తిప్పుకోవాలి, ఇంకా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఇంకా దేవుడు నాతో ఏం మాట్లాడతాడనే ఒక ఆశ, ఆసక్తి కలిగి మీరుంటే ఖచ్చితంగా ప్రభు మీతోనే మాట్లాడతాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన కళ్ళుండి చూచే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినే దేవుడు, చేతులుండి సహాయం చేసే దేవుడు, కాళ్ళుండి సంచరించే దేవుడు. ఆయన యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. పిల్లరా, కడవరి దినాల్లో ఉన్నా, అంచె దినాల్లో ఉన్నా, ఏ క్షణములోనైనా ప్రభు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి, ఆయన మధ్యాకాశములోనికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మన క్రైస్తవ పెళ్లిల్లో ఎంతమంది చూశారు? క్రైస్తవ వివాహ వేడుకలు ఎంతమంది చూశారు? చేయొద్దండి. స్టేజీ మీదకి మొట్టమొదటిగా అబ్బాయి వస్తాడా, అమ్మాయి వచ్చిందా? చెప్పండి మా. అబ్బాయి వస్తాడా? రైట్, అబ్బాయే వస్తాడు సిద్ధపడి. వరుడు సిద్ధపడి వస్తాడు. ఎందుకు వరుడు సిద్ధపడి వస్తాడు అంటే, బైబిల్ పోలిక. వరుడైనటువంటి క్రీస్తు ఆయన సిద్ధంగా ఉన్నాడు రావటానికి. కానీ వధువు అని పిలువబడుతున్న సంఘము ఇంకా సిద్ధపాటు లేదు. సేవకులంగా మేము స్టేజ్ ఎక్కిన తర్వాత పెళ్లి కుమారుడు కూర్చుని 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 వాడికి చెమటలు పడతా ఉంటాయి, ఇంకా పెళ్లి కూతురు రాదే అని. మేకప్ కొట్టి అద్దిందే అద్ది, రుద్దిందే రుద్ది, అద్దింది అద్దుతూ, రుద్దింది రుద్దుతూ, జడేసింది మళ్ళా విప్పుతూ, జడేస్తూ. పిల్లరా, లేని అందం రాదు, ఉన్న అందం పోదు. యేసు రక్తమే. చెప్పండి గట్టిగా. ఒక మనిషికి దేవుడిచ్చిన అందమే స్థిరత్వం. లేనిది రాదు, ఉన్నది పోదు ప్రియులారా. కానీ వివాహ వేడుకల్లో పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళటానికి, స్టేజీ మీదకి వెళ్ళటానికి నాలాంటి దైవజనులు గొంతు పోవాలి. అమ్మా, పెళ్లి కుమారుడు వచ్చి చాలాసేపు అయింది, రండి 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 రండి. ఇక అమ్మాయిని తయారు చేసేవాళ్ళు పాస్టర్ గారి మాట కూడా లెక్క చేయకుండా మేకప్లు కొట్టి 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 ఒక గంట తర్వాత, గంటన్నర తర్వాత తీసుకొస్తారు. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒక క్రైస్తవ వివాహము క్రీస్తు రాకడకు పెండ్లి కుమార్తెకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి మధ్య ఉన్న ఆ బాంధవ్యం. పెండ్లి కుమారుడు సిద్ధపడ్డాడు, కానీ సిద్ధపాటు లేనిది ఎవరికి అంటే పెండ్లి కుమార్తెకు. ప్రపంచములో ఉన్న సార్వత్రిక సంఘము ఆయన వధువు అని పిలువబడుతుంది. ప్రపంచములో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘం ఆయన పెండ్లి కుమార్తె అని పిలువబడుతుంది. ఏ సంఘం కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడో, ఏ సంఘం కొరకైతే ఆయన రక్తం కార్చాడో, ఏ సంఘం కొరకైతే ఆయన ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువు కొయ్యి అడ్డ కొయ్యి మీద వేలాడదీయబడ్డాడో, ఆ సంఘానికి ఏమి లేదు అంటే, దేర్ ఇస్ నో ప్రిపరేషన్. సిద్ధపాటు లేకుండానే భక్తి చేస్తుంది సంఘం. సిద్ధపాటు అనేది లేకుండానే జీవిస్తుంది క్రైస్తవ సంఘం. మన క్రైస్తవ సంఘాల్లో ఎంత నిర్లక్ష్యమో, ఎంత నిలువెచ్చనితనం ఏర్పడుతుందో. ఇవి ఆఖరి ఘడియలని బైబిల్ చెప్తుంది.
ఇవి అంత్య దినాలని బైబిల్ చెప్తుంది. ఇవి చివరి దినాలని బైబిల్ చెప్తుంది. ఇంగ్లీష్లో అంటారు బైబిల్ పండితులు, లాస్ట్ అవర్ వీఆర్ లివింగ్. చివరి ఘడియలో మనం జీవిస్తున్నాం. ఆల్మోస్ట్ బైబిల్ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ప్రియులారా, ఇక ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడికి మనము ఎంత మట్టుకి సిద్ధపడుతున్నాం అనేది ఒక ప్రశ్న. నేను మధ్యాహ్నం బాప్తీసం పొందిన వాళ్ళు చెయ్యొద్దంటే ఇంచుమించు 10 మంది ఎత్తారు. మరి బాప్తీసం తీసుకున్న ఎంతమంది అంటే రుద్రే, మిగిలిన ఆ యొక్క 8 మంది ఎక్కడ ఉన్నారు? యేసుప్రభు అన్న మాటే నేను మీతో మాట్లాడుతున్నాను. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మంది బాగయ్యారు, ఒక్కడే వచ్చాడు కృతజ్ఞతగా. ఎందుకు మిగిలిన వాళ్ళు బాప్తీసం తీసుకోలేదు అంటే, ఇంకా వాళ్ళు వదులుకోలేనివి ఏవో ఉన్నాయి, ఇంకా వాళ్ళు విడిచిపెట్టలేనివి ఏవో ఉన్నాయి. పిల్లరా, ప్రభు కంటే ఎక్కువగా వేటినో ప్రేమిస్తున్నారు. అందుకే ప్రభు కొరకు బహిరంగ సాక్ష్యము బాప్తీసం తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. యేసయ్య మన కొరకు బహిరంగంగా సిలువేయబడ్డాడు. హీ వాజ్ నేకెడ్ ఆన్ క్రాస్. ఆయన అంగీని కూడా చీట్లేసుకున్నారంట. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి పాప పరిహారార్థం కొరకు కలువరి సిలువలో ఆయన వస్త్రహీనుడయ్యాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి బహిరంగంగా నేను యేసును నమ్ముకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డనంటానికి సాక్షిగా బాప్తీసం తీసుకోవడానికి చాలామంది జంకుతున్నారు, భయపడుతున్నారు. ఏమన్నా అనుకుంటారేమో. పిల్లరా, మరలా చెప్తున్నాను, ఈ అవకాశం నీకు రాదేమో. కడవరి దినాల్లో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రపంచంలో ఇంచుమించు 200 దేశాల పైనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే ఖచ్చితంగా అది బైబిల్కి ముడిపడి ఉందని గ్రహించాలి. భూమి మీద ఏ దేశంలో ఏం జరుగుతున్నా మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఏదైనా ఒక సంఘటన జరిగింది అంటే అది ఖచ్చితంగా బైబిల్కి ముడిపడి ఉంది. దేనితో ముడిపడి ఉంది అంటే ఆయన రాకడకు ముడిపడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదవద్దు, అది నా అంశము కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకడికి గుర్తులు చెప్పాడు. కరువులు వస్తాయి అన్నాడు, భూకంపాలు వస్తాయి అన్నాడు. నిన్న ఫిలిప్పీన్స్ దేశంలో పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయినాయి, కొన్ని 100 మంది చనిపోయారు. అకాల మరణాలు, యుద్ధాలు, దేశం మీదకి దేశం. మొన్నటిదాకా ఇజ్రాయెల్, ఇరాన్, ఇప్పుడు కూడా మరలా యుద్ధం జరుగుతుంది. చూసారా, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. ఏ గ్యాస్? ఒంట్లో ఉన్న గ్యాస్ కాదు, ఇంట్లో ఉన్న గ్యాస్. గ్యాస్ ప్రాబ్లం వచ్చేసింది, పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం వచ్చేసింది. ఇది జస్ట్ ట్రైలే. ఇంటర్నెట్ కూడా బంద్ కాబోతుంది, విద్యుత్ బంద్ కాబోతుంది, సెల్ ఫోన్లు పనిచేయవు. పిల్లరా, వీటన్నిటికీ కారణం ఏంది అంటే యేసు త్వరగా రాబోతున్నాడు. పిల్లరా, ఆయన రాకడికి సంఘము సిద్ధపాటు అనేది లేదు. ఈ రక్షణ సువార్త సభల ముఖ్య కారణం మీరు సిద్ధపడాలి, మీరు సిద్ధపడాలి, మీరు సిద్ధపడాలి. కనుక మరి మీరు ఎంత మట్టుకు సిద్ధపడ్డారో నాకు తెలియదు. సిద్ధపడితే నువ్వు ఎత్తబడతావు, సిద్ధపడకపోతే నువ్వు విడబడతావు. విడబడే గుంపులో మీరు ఎవరు ఉండకూడదు అనేది రూతుమమ్మ ప్రార్థన, దైవజనుడు రవీంద్ర ప్రార్థన, మిమ్మల్ని ప్రేమించే దైవజనుడిగా నా ప్రార్థన కూడా. ఒకవేళ ఈ రాత్రి వర్తమానం విన్న తర్వాత మీలో ఎవరికైనా మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, సంఘంలో చేర్చబడాలి, ప్రభు కొరకు జీవించాలనే ఆశ మీలో ఎవరికైనా కలిగితే పాస్టర్ గారు ఉంటాడు, పాస్టర్ గారు ఉంటారు, సంఘం ఉంది ఇక్కడ, షాలేం ప్రార్థనా మందిరం. మీరు వెళ్ళండి, దైవజనుల దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా నాకు బాప్తిసం ఇమ్మని.
పిల్లరా, బాప్తిసాన్ని రక్షణ పొందడానికి వాయిదా వేయొద్దు. నిత్యత్వం పోగొట్టుకోవాల్సి వచ్చింది. పిల్లరా, ఈ రాత్రి ప్రభు నా హృదయంలో పెట్టిన సందేశం, ఇశ్రాయేలీలకు రాజులు పరిపాలన లేని ముందు కాలములో మోషే, అహరోను, యెహోషువ, కాలేబుల తర్వాత దేవుడు వారిని మంచి మార్గంలో నడిపించడానికి న్యాయాధిపతులను పుట్టించాడు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో న్యాయాధిపతుల గ్రంథం అనేటటువంటిది ఒక గ్రంథం. ఇశ్రాయేలీలను రాజులకు ముందుగా పిల్లరా న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ న్యాయాధిపతులు ఎంతమంది పరిపాలించారు అంటే 14 మంది న్యాయాధిపతులు పరిపాలించారు ఇశ్రాయేలీల్ని. ఇక్కడ దైవజనులు చాలా మంది ఉన్నారు, వాక్య పరిజ్ఞానం కలిగిన వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకుని ప్రభు నా హృదయంలో పెట్టిన సందేశమే ఈ రాత్రి నేను మీకు బోధించబోతున్న సందేశం. 14 మంది న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు నియమించాడు. ఎందుకు ఈ 14 మంది న్యాయాధిపతులను దేవుడు నియమించాడు అంటే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మీరు చదవండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు మోషే, అహరోను, యెహోషువ, కాలేబులు తర్వాత ఎందుకు న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు అంటే, అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. ఎందుకు న్యాయాధిపతులను దేవుడు ఇశ్రాయేలీల కొరకు పుట్టించాడు అంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టేటటువంటి శత్రువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పేర్లు చెప్తానేనండి. ఫిలిస్తీయులు, అమాలేకీయులు, అమ్మోనీయులు. ఈ ముగ్గురు కూడా శత్రు సంబంధమైనటువంటి రాజులు. పిల్లరా, వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని పిల్లలను ఇబ్బంది పెడతారు, దేవుని పిల్లలను హింస పెడతారు, దేవుని పిల్లలను చంపుతారు. అందుకే ఈ ఫిలిస్తీన్ల చేతుల్లో పడకుండా, అమాలేకీల చేతుల్లో పడకుండా, అమ్మోనీయుల చేతుల్లో పడకుండా దేవుడు ఇశ్రాయేలీలను కాపాడటానికి న్యాయాధిపతులను దేవుడు పుట్టించాడు. ఈ న్యాయాధిపతులను ఎంతమంది వారి కొరకు పుట్టించాడు అంటే 14 మంది న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు పుట్టించాడంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. తన పిల్లలు శత్రువుల చేతుల్లో నుండి కాపాడబడాలని, తన పిల్లలు శత్రువుల చేతికి చెరగా అప్పగించబడకూడదని, తన పిల్లలు శత్రువుల చేత హింసపడకూడదని, గాయపరచబడకూడదని కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, కరుణావాత్సల్యం కలిగిన దేవుడు ఇశ్రాయేలీల కొరకు 14 మంది న్యాయాధిపతులను వారి కొరకు పుట్టించాడట. ఈ 14 మంది న్యాయాధిపతులు పనేమిటి అంటే, వారిని భక్తిలో నడిపించడం, వారిని నీతి మార్గములో నడిపించడం, వారిని దేవుని తట్టు తిప్పటం. మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని గ్రంథ ప్రకారము నడిపించడం ఈ న్యాయాధిపతుల యొక్క కర్తవ్యం. ఏ గోత్రములో ఎవరికి అన్యాయం జరుగుతుందో, అన్యాయం పొందుతున్నటువంటి గోత్రికులకు పక్షాన న్యాయం తీర్చడం. అంత మాత్రమే కాదు, చెప్పాను కదా, శత్రువులైన ఫిలిస్తీయులు, అమాలేకీయులు,
అమ్మోనీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను వారి కొరకు పుట్టించాడు అని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనములో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి ప్రియులారా 14 మంది న్యాయాధిపతుల్లో ఇశ్రాయేలీలకు 2వ న్యాయాధిపతిగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచుతా ఈ రాత్రి. ఆ వ్యక్తి సామాన్యమైన న్యాయాధిపతి కాదు. ఆయన హీ వాజ్ నాట్ ఏ ఆర్డినరీ జడ్జ్. ఏదో సాదా సీదా న్యాయాధిపతి కాదు ఆయన. తన ముందు తన వెనక ఎవరు పరిపాలించనంత కాలం న్యాయాధిపతిగా పరిపాలించాడు. అంత మాత్రమే కాదు, అతని జీవితాన్ని మీరు రాత్రి వింటే అబ్బా నేను కూడా ఈ న్యాయాధిపతిలాగా ఉండకూడదా అనిపించింది మీకు. నా ఇంటిలో నేను ఈ వ్యక్తిలాగా, నా గ్రామములో నేను ఈ వ్యక్తిలాగా, నా సంఘములో నేను ఈ వ్యక్తిలాగా ఉంటే ఎంత బాగుండును అనిపించేటంటి జీవితాన్ని జీవించాడు ఆ న్యాయాధిపతి. పాస్టర్ గారు ఆయన గురించి ఏదేదో చెప్తున్నారు, అసలు ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చెప్పండి అంటే చెప్తా వినండి. ఎవరా న్యాయాధిపతి? ఏమిటి అతని జీవితంలో ఉన్నటువంటి విశిష్టత? పిల్లరా, ఒకసారి మీరు అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనాన్ని చూడండి. The book of Judges chapter 3 verse 30. అతని తరువాత ఆనాతు కుమారుడైన షగ్గర న్యాయాధిపతిగా 29 చూడనా. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒక్కడును తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలుల చేతి కింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. అసలుకి ఎవరు ఆ న్యాయాధిపతి అంటే ఇంకా మీకు వివరణ రావాలి అంటే ఇప్పుడు ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12 నుండి చదువుకుందాం అందరం కూడా. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చదవండి. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీయులలో అమాలేకీయులలో సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలులను ఓడగొట్టి ఖర్జూర చెట్టు పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు, జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన, జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీల 14 మంది న్యాయాధిపతుల్లో ఒక అద్భుతమైనటువంటి న్యాయాధిపతి పేరు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఏం పేరు? ఆయన పేరు బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు యెహూదును రక్షకుని. చక్కగా చదవాలి నాన్న. యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలు మోయాబు రాజైన ఎగ్లానుకు కప్పము పంపగా ఏహాదు మూరెడు పొడవు గల. నా పేరు నువ్వు తప్పు చదివితే మెసేజ్ ఎంత
డైవర్ట్ అయిపోయింది. ఏహూదు యెహోదు మూరెడు పొడవు గల 7 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. చాలు చాలు చాలు. మీకు ఆ న్యాయాధిపతి పేరు కనబడాలి అని నేను మీకు అక్కడ వరకు నేను చదివించాను. ఇశ్రాయేలీలను 14 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ న్యాయాధిపతుల్లో 2వ న్యాయాధిపతి పేరే ఏహూదు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఏహూదు అనండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఎస్ ఏహూదు. పిల్లల మరలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, 14 మంది న్యాయాధిపతుల్లో అతడు 2వ న్యాయాధిపతి. ఇతడు ఎంతకాలము ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు అంటే 80 ఎన్ని సంవత్సరాలండి? మీకు 29వ వచనమును ఒకసారి చూడండి మరలా. 29వ వచనం, ఆ కాలమున వారు మోయాబీలలో బలముగల శూరులైన పరాక్రమశాలులు 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరాలు నిమ్మళంగా ఉండెను. ఈ ఏహూదు అనేటటువంటి న్యాయాధిపతి పరిపాలనలో ఇశ్రాయేలీల దేశమట ఎన్ని సంవత్సరాలు నిమ్మళంగా ఉంది చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు ఇశ్రాయేలీల దేశము నిమ్మళంగా ఉంది. ఆ మాట చెప్పండి, నిమ్మళంగా ఉందనండి. నిమ్మళంగా ఉందంట ఒక న్యాయాధిపతి కాలములో దేశం. ఇశ్రాయేలీల న్యాయాధిపతుల్లో యెహూదు అనేటటువంటి వ్యక్తిని గురించి రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభల్లో ఆఖరి రాత్రి కందుకూరులో నా ప్రార్థన గదిలో మేము గడుపుతూ ఉన్నప్పుడు ప్రభుని అడిగా, ఏ వర్తమానం అందించంటావు ప్రభువా? ఆఖరి రాత్రి నీ ప్రజలు వాక్యము చేత దీవించబడాలి, వాక్యము చేత పట్టబడాలి, వాక్యము చేత తాకబడాలి, ఏ వర్తమానం అందించమంటావు అంటే న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలీలను పరిపాలించిన 14 మంది న్యాయాధిపతుల్లో 2వ న్యాయాధిపతి అయిన యెహూదును నాకు ప్రభు బయలుపరిచాడు. ఇతడట ఇశ్రాయేలీలకు 80 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు. ఇతని కాలములో దేశము నెమ్మదిగా ఉందంట. ఇతని కాలములో దేశము ప్రశాంతంగా ఉందంట. ఇతని కాలములో దేశము సమాధానంగా ఉందంట. అతడి పేరు ఏహూదు. ఏహూదు అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము 2 భాషల్లో రాయబడింది. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథములో. పాత నిబంధనలో 39 పుస్తకాలు హెబ్రీ భాషలో రాయబడ్డాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు గ్రీకు భాషలో రాయబడ్డాయి. సో పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లో ఏదైనా మీకు అర్థం దొరకాలి అంటే హెబ్రీ భాషలోకి వెళ్ళాలి. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం. గ్రీకు భాషలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు మీకు కనబడతాయి. చెప్పాను కదా, 39 పుస్తకాలు పాత నిబంధనలో. ఈ న్యాయాధిపతి పేరు మనం హెబ్రీ భాషలో ఏమని రాయబడింది అంటే ఏహూదు అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఐక్యత కలిగిన వాడు, రెండవదిగా కలుపువాడు. ఈ 2 మాటలు గట్టిగా చెప్పాలి నోరు తెరిచి. ఏహూదు అనే మాటకు 2 అర్థాలు. ఒకటి ఐక్యత కలిగిన వాడు, గట్టిగా చెప్పండి, ఏం కలిగిన వాడు. రెండవదిగా కలుపువాడు. చెదరగొట్టేవాడు కాదండోయ్, పడగొట్టేవాడు కాదండోయ్, పాడు చేసేవాడు కాదండోయ్. అతడి పేరు కట హెబ్రీ భాషలో పరిశుద్ధాత్మ దేవుడు 2 అర్థాలు బయలుపరిచాడు. ఏహూదు అనేటటువంటి మాటకి మొదటి అర్థం ఐక్యతను కలిగిన వాడు,
రెండవదిగా కలుపుకునేవాడు. ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి అతని జీవితంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అతని పేరుకి 2 అర్థాలు చెప్పాను కదా. ఐక్యత కలిగిన వాడు, కలుపుకునేవాడు. దేవుని సంఘములో క్రైస్తవులముగా, విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా ఈ పేరుకి అర్థం కలిగినటువంటి విధానములో మనం జీవించాలి. వాక్యము సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత గురించి చదువుతాం, ఐక్యత గురించి వింటాం, సమాధానం గురించి వింటాం, సమాధానం గురించి చదువుతాం. ఈరోజు నా ప్రియులారా, దేవుడు తన పిల్లలమైన మన జీవితంలో ఏమి ఇష్టపడుతున్నాడు అంటే మన కుటుంబాల్లో ఐక్యతను ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు అంటే కలుపుకునేటటువంటి స్వభావం కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. కుటుంబాల్లో ఐక్యత, భార్యాభర్తల జీవితంలో ఐక్యత, తల్లిదండ్రులకి పిల్లలకి జీవితంలో ఐక్యత, అన్నదమ్ముల జీవితాల్లో ఐక్యత, అక్క చెల్లెల జీవితాల్లో ఐక్యత. నేను చాలా పర్యాయాలు కారులో ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా కొన్ని దృశ్యాలు దేవుడు చూపిస్తాడు. గొర్రెలు ఐక్యంగా వెళ్తూ ఉంటాయి, ఆకాశములో పక్షులు ఐక్యంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎవరు చెప్పారు వాటికి? ఎవరు చెప్పారు? నోరు లేని జీవాలు, నోరు లేని పక్షులు ఐక్యంగా ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొంగలు కానీ ఇంకా ఏ పక్షులైనా ఐక్యంగా ఒక 100 పక్షులు ప్రయాణం చేసేటప్పుడు చూడండి, అసలు వాటి యూనిటీ చూడండి. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి కాకి దగ్గరికి. మన ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో కుక్కకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ కుక్కకి హార్ట్ అటాక్ వస్తే తోటి కుక్క సిపిఆర్ చేస్తుంది, అంటే హార్ట్ పంపింగ్ చేస్తుంది కుక్క. నోరు లేనిటువంటి పక్షుల్లో ఐక్యతను చూస్తున్నాం, నోరు లేని జీవాల్లో ఐక్యతను చూస్తున్నాం. కానీ అన్నీ పెట్టాడు దేవుడు. కళ్ళు పెట్టాడు, చెవులు పెట్టాడు, నోరు పెట్టాడు, చంద్రమండలంలోకి వెళ్తున్నాడు. ఏం సుఖం ఐక్యత లేని జీవితం. భార్యాభర్తల జీవితాల్లో ఐక్యతను కోరుతున్నాడు దేవుడు. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య దేవుడు ఐక్యతను కోరుతున్నాడు. అన్నదమ్ముల మధ్యలో ఐక్యత ఉండలేదు, అక్క చెల్లెల మధ్యలో ఐక్యత ఉండలేదు. దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన ఆయన సంఘములో కూడా ఇది కనబట్టలేదంటున్నాడు దేవుడు. పక్క కుర్చీలో కూర్చున్నంత తేలిక కాదు పక్క వ్యక్తి మనసుతో కలవటం, పక్క వ్యక్తి అభిప్రాయంతో కలవటం చాలా కష్టం. పక్క వ్యక్తి మాటలతో ఏకీవించడం చాలా కష్టం. కడవరి దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో ఉన్నాం, ప్రభు యొక్క రాకడి దినాల్లో ఉన్నాము. సంఘమా, సైతానుగాడు ఐక్యతను చెదరగొడుతున్నాడు. దేవుని సంఘములో ఐక్యతను చెదరగొడుతున్నాడు. కుటుంబాల్లో కూడా ఐక్యతను చెదరగొడుతున్నాడు. పరమగీతమ గ్రంథములో ఒక మాట మనకు కనబడింది. మన ద్రాక్ష తోటలు పూతబట్టినవి, మన ద్రాక్ష తోటలు పూతబట్టినవి, ద్రాక్ష తోటలను చెరిపెడి గుంట నక్కలను పట్టుకోమంటుంది దేవుని వాక్యం. కుటుంబములో ఐక్యతను పోగొడుతుంది ఏంటో కనుక్కోవాలి. సంఘములో ఐక్యతను పోగొడుతుంది ఏంటో కనుక్కోవాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించేటువంటి ఆయన సంఘము ఐక్యతలో నిలబడాలి, యూనిటీలో నిలబడాలి, సమాధానములో నిలబడాలి. కలిపే వారంగా ఉండాలి కానీ చెదరగొట్టే వారంగా ఉండకూడదు. కలుపుకునే వారంగా సంఘము నుండి ఎవరైనా కొంతమంది బయటికి వెళ్ళారు అనుకో, వాళ్ళని మనం కలుపుకోవాలి. ఎవరైనా అలిగెళ్ళారు అనుకో, వాళ్ళని కలుపుకోవాలి. నా చేతి వేలికి దెబ్బ తగిలింది, చూపుడు వేలికి దెబ్బ తగిలినంత మాత్రం దాన్ని తీసేయను కదా.
నా చేతికున్నటువంటి 5 వేళ్ళు క్రమంగా లేవు. ఒకటి పొట్టిగా ఉంది, ఇంకొకటి పొడుగ్గా ఉంది, ఇంకా పొడుగ్గా ఉంది, ఇంకొకటి దానికంటే తక్కువగా ఉంది, ఇంకొక చిటికిన వేలు దానికంటే తక్కువగా ఉంది. ఒక ఏలుకున్న వేళ్ళే సరైన క్రమంలో లేనప్పుడు కుటుంబంలో కూడా రకరకాల మనస్తత్వాలు. భర్తతో ఒక మనస్తత్వం అయితే భార్యతో ఒక మనస్తత్వం, భార్య భర్తలతో ఒక మనస్తత్వం అయితే పిల్లలతో ఒక మనస్తత్వం, పిల్లలతో ఒక మనస్తత్వం అయితే అత్తతో ఒక మనస్తత్వం, అత్తతో ఒక మనస్తత్వం అయితే కోడలతో ఒక మనస్తత్వం. సంఘంలో కూడా రకరకాల ప్రజలు ఉంటారు. అలిగే వాళ్ళు ఉంటారు, గొణిగేవారు ఉంటారు, శనిగేవారు ఉంటారు. సేవకులంగా మాకు ఎన్ని ఇబ్బందులు, అందరినీ భరించాలి, తప్పదు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చాడు కదా. ఇశ్రాయేలీల ప్రధాన యాజకుడైనటువంటి అహరోను రొమ్మున 12 గోత్రాల వారి యొక్క గుర్తులు రొమ్మునుంటాయి. ఆయన న్యాయ విధాన పతాకంలో ఒకడు అరిచేవాడు, ఒకడు గొణిగేవాడు, ఒకడు తిట్టేవాడు, ఒకడు చెయ్యెత్తేవాడు, ఇంకొకడు కాలెత్తేవాడు, ఒకడు పాము లాంటి వాడు, ఒకడు ఎలుగుబంటి లాంటి వాడు, ఒకడు సింహం లాంటి వాడు. రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఇశ్రాయేలు 12 గోత్రికులు. ఇలాంటి వాళ్ళందరినీ దైవజనుడు రొమ్మున భరించుకుని వారి కొరకు విజ్ఞాపనం చేయాలంటాడు దేవుడు అహరోనుతో. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న 2 ముఖ్యమైన మాటలు. ఇశ్రాయేలీలకు 14 మంది న్యాయాధిపతుల్లో 2వ న్యాయాధిపతి ఏహూదు. ఏహూదు అనేటటువంటి మాటకి అర్థం 2 అర్థాలు. ఒకటి ఐక్యత కలిగిన వాడు, రెండవదిగా కలుపుకునేవాడు. సేవకులారా, తోటి సేవకులతో ఐక్యంగా ఉండండి. సంఘములో ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు సేవకులంగా పోతే పోయారులే అనకూడదు. దేవుని ప్రేమతో సహించి భరించి పోతే పోయారులే అనకూడదు. వాళ్ళని పోయిన వారిని మనం కలుపుకోవాలి. ఏహూదు అనే మాటకి అదే అర్థం, కలుపుకునేవాడు. ఏమాత్రము కూడా పోగొట్టుకునేవాడు కాదు జనాలను. ఏహూదు అందరితో కలివిడిగా ఉండేవాడు, అందరితో సమాధానంగా ఉండేవాడు, అందరితో మాట మంచి కలిగిన వాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మన క్రైస్తవ సంఘాల్లో ఏహూదు లాంటి వారు కనబడుతున్నారా? మన క్రైస్తవ కుటుంబాల్లో ఏహూదు లాంటి వారు కనబడుతున్నారా? ఏ న్యాయాధిపతి పరిపాలించని 80 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలన అందించాడు ఇశ్రాయేలీలకి. అతని కాలములోనంట విషయము నిమ్మళంగా ఉందంట. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. అతని కాలములోనట 80 సంవత్సరాలు ప్రశాంతత. కొంతమంది అంటారు, నాకు ఫోన్ చేసి, అన్నయ్య మా ఆయన బట్టి నాకు అసలు నెమ్మది ఉండలేదు. కొంతమంది బ్రదర్స్ అంటారు, దీన్ని చేసుకున్న కానించే నా బతుకిలా తగబడింది అంటాడు. పిల్లరా, ఒకరినొకరు నిందించుకోవటం వల్ల ఏం ఒరగదు. ఒకరినొకరిని ఏం చేసుకోవాలి అంటే భరించాలి, సహించాలి. ఈమెను దేవుడు నాకు భర్తగా ఇచ్చాడు, ఈమెను నాకు దేవుడు భార్యగా ఇచ్చాడు. భార్య భర్తలు సహించాలి, భరించాలి. ఆ మధ్య నేను కారులో వెళ్తా ఉంటే నా ముందు ఒక ఆటో వెళ్తుంది. కిక్కిరిసిపోయారు ఆటోలో జనం. ఆటో కెపాసిటీ ఎంతంటే 5, మహా ఎక్కితే 7 కూర్చోవచ్చు. వాడు వెనకాల ఒక ట్యాగ్ పెట్టాడు, సర్దుకుపోదాం రండి అన్నాడు. చెప్పాలి, ఏం పోదాం? సర్దుకుపోదాం రండి అని పైన కింద మొత్తం ఎక్కించాడు. లేకపోతే అది ఒక 10 కిలోమీటర్ల వరకు సర్దుకుపోవచ్చేమో, ఒక 50 కిలోమీటర్ల వరకు సర్దుకుపోవచ్చేమో. కానీ జీవితం 10 కిలోమీటర్లు కాదు, 50 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు కాదు సర్దుకుపోయేది. భర్తతో భార్య జీవితకాలం సర్దుకుపోవాలి, భార్యతో భర్త జీవితకాలం సర్దుకుపోవాలి. అదే దాంపత్య జీవితం. కొంతమంది భర్తలు అంటారు, దీనికి విడాకులు ఇస్తా. భార్యలు కూడా అంటారు, సై అంటారు, ఇయ్యి అంటారు. తెలీదు భార్య భర్తల విలువ. విశ్వాసులే, క్రైస్తవులే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, మందిరంకి వెళ్ళిన వాళ్ళే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను దైవజనుడుగా, భార్య భర్తల జీవితాల్లో దేవుడు ఆశించినంత ఐక్యత కలిగి ఉండగలుగుతున్నారా? అత్త కోడల మధ్యలో దేవుడు ఆశించినంత ఐక్యత కనబడుతుందా? మన ముప్పాళ్ళ గ్రామంలో లేదా మన శాలేం ప్రార్థన మందిరంలో ఎంతమంది రూతు నయోమికు వలె, నయోమి రూతుకులాగా
ఒద్దిగా ఒడంబడిక కలిగినటువంటి అత్త కోడలు ఎంతమంది ఉన్నారు? మా అత్త ఉత్తమురాలండి, మా కోడలు ఉత్తమురాలండి అని చెప్పగలిగినటువంటి అత్తలు కోడళ్ళు ఉన్నారా? లేరు. ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. ఐక్యత, కలుపుకుపోవటం, ఐక్యత, కలుపుకుపోవటం, ఐక్యత, కలుపుకుపోవటం ఒక విశ్వాసిగా దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. 80 సంవత్సరాలు ఒక దేశానికి నిమ్మళానికి కారకుడయ్యాడు యోహోదు. 80 సంవత్సరాల పరిపాలనలో ఒక దేశానికి క్షేమకరమైనటువంటి బ్రతుకును అందించాడు యోహోదు. దేవుడు యోహోదు లాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభల్లో దేవుడు అంటున్నాడు, నాకు యోహోదులు కావాలి అంటున్నాడు దేవుడు. ఐక్యతను ఇష్టపడేవారు, ఐక్యతలో నిలబడేవారు, ఐక్యతను ప్రేమించేవారు, ఐక్యత కొరకు ప్రార్థన చేసేవారు, యోహోదు లాంటి వారు నాకు కావాలి. యోహోదు లాంటి వారే ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడతారు. చప్పటి కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత లేకుండా మీరు ఎన్ని పాటలు పాడినా మీరు దేవుని రాకళ్ళలో విడవబడతారు. ఐక్యత లేకుండా మీరు ఎంత ఆరాధన చేసినా స్టేజీ మీద మీరు విడవబడతారు రాకడలో. ఐక్యత లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు వాక్యం విని వెళ్ళినా మీరు ప్రభు యొక్క రాకడలో ఏమాత్రం ఎత్తబడరు ప్రియులారా. రేపు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడేది ఎవరు అంటే యేహూదుకులాగా ఐక్యత, కలుపుకుపోవటం అనే మంచి లక్షణాలు ఉన్నవారే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతారు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిల్లరా, ఈ యేహూదు 80 సంవత్సరాల న్యాయాధిపతిగా పరిపాలనలో న్యాయాధిపతుల గ్రంథం 3:29 మనం చూసాం, దేశము నిమ్మళంగా ఉంది. ఈరోజు దైవజనుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నీ ఇంటిలో సమాధానం పోవటానికి కారకుడు నీ భర్త అనుకుంటున్నావు కదా? నీ ఇంటిలో సమాధానం పోవటానికి కారకురాలు నీ భార్య అనుకుంటున్నావు కదా? నీ వల్లే నీ వల్లే నీ వల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు మోపుకోవటం, నీ వల్లే ఈ అసమాధానం, నీ వల్లే నీ వల్లే. పిల్లరా, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణలు చేసుకోవటం మానేసి నిమ్మళానికి, సమాధానానికి ఏం చేయాలో దేవుని దగ్గర అడగండి. మీరు ఒక యేహోదులాగా తయారవ్వండి. దేవుడు మీకు తోడయుడును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇతని జీవితంలో ప్రియులారా ఒక పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక 7 మంచి లక్షణాలు నాకు కనపరిచాడు. ఒక్కొక్క లక్షణాన్ని ఎక్కువ నేను వివరించను, కానీ అన్నీ నేను మీకు చెప్పి తీరుతా. ఆ మంచి లక్షణాలు యేహూదులో ఉన్నాయి, మనలో కూడా ఉండాలి అని ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభల ఆఖరి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి లక్షణం ఏంటో, అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. The book of Judges chapter 3 verse 15. Yes. ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు యెహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. నాతో పాటు గట్టిగా మాట చెప్పండి, యెహూదునట యెహోవా నియమించాడట. ఆ మాట గట్టిగా చెప్పండి, యెహూదును యెహోవా నియమించెను. చాలు నాన్న. మొదటి మాట, దేవుని చేత నియమింపబడిన వాడిగా యోహోదు ఉన్నాడు. దేవుని చేత నియమింపబడిన వాడు అంటానికి అర్థం ఏమిటి అంటే, క్లుప్త అర్థం చెప్తాను. దేవుని ప్రణాళికలో ఉన్నవాడు అతడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు అతడు. ఇక్కడ చేరిన సేవకులు, ఇక్కడ చేరినటువంటి మీరందరూ, మనమందరం దేవుని చేత నియమింపబడిన వారంగా ఉన్నాం. ఆయన కుమారులుగా నియమింపబడ్డాం. మనం
ఆయన కుమార్తెలుగా నియమింపబడ్డాం. ఇక్కడ దైవజనులు మీరందరూ మనమందరము దేవుని చేత నియమింపబడ్డాం. మనం సేవకులంగా మేము ఏ ఉద్యోగం చేస్తే మాకు శాలరీ రాదండి. నేను ఎప్పుడు సేవకులుగా అదే చెప్తా. పూర్వం అనేవాళ్ళంట బతకలేక బడిపంతులు అనేవాళ్ళంట. కొంతమందికి సేవకుడి విలువ తెలియదు, సేవకురాలి విలువ తెలియదు, బతకలేక సేవకు వచ్చారేమో. తప్పది. అనేకుల్ని బ్రతికించడానికి వచ్చిన వాడే దైవజనుడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మిమ్మలను క్రీస్తు సువార్త ద్వారా బ్రతికించడానికి వచ్చిన వాడు దైవజనుడు. దైవజనుడు ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. మా ఊరు అబ్బాయేలే, మా ఇంటి పేరటోడేలే, వరుసలు కలపకూడదు. తమ్ముడే కావచ్చు రవీంద్ర, దైవజనుడు అతడు. పిలుపులు తమ్ముడా అన్న అని పిలవబాకండి, పాస్టర్ గారు అనండి. వరసలు ప్రియులారా ఒకవేళ పిలవటం మంచిదే, కానీ దైవజనుడు అతడు దైవజనుడు, దేవునికి మీకు మధ్యవర్తి. హీ ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. చిన్న చూపు చూడకూడదు, చక్కు చూపు చూడకూడదు, ఒక ఎగతాళిగా చూడకూడదు ఏ సేవకుడిని కూడా. అతడు దైవజనుడు, చిన్నవాడే దేవుని చేత నియమింపబడిన వాడు, చిన్నవాడే దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, చిన్నవాడే దేవుని చేత పిలువబడిన వాడు, చిన్నవాడే దేవుని చేత మీకు ఉపదేశానికి నియమింపబడిన వాడు. సేవకులను తక్కువగా మాట్లాడటం, తక్కువగా చూడటం, ఎగతాళిగా మాట్లాడటం, వరసలు కలపటం ఇది మంచి పద్ధతి కాదు ప్రియులారా. యేహూదు జీవితంలో మనం గమనిస్తే యేహూదట దేవుని చేత నియమింపబడిన వాడట. హీ వాజ్ చూజన్ బై గాడ్. ఇక్కడ వేదిక మీద దైవజనులు, వేదిక క్రింద దైవజనులు అందరూ మీరందరూ కూడా దేవుని చేత నియమింపబడిన వారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీ అందరి పట్ల దేవుని ప్రణాళిక ఉందమ్మా. నీ భర్త పట్ల దేవుని ప్రణాళిక ఉంది, నీ భార్య పట్ల దేవుని ప్రణాళిక ఉంది, నీ పిల్లల పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఈ యొక్క కూడికలో, ఈ రక్షణ సువార్త సభలో ఆఖరి రాత్రి వర్తమానం ఆలకిస్తున్న బిడ్డ, నువ్వెవరైనా కావచ్చు, కూడికకు వచ్చిన, కూడిక బయట ఉన్న, వాక్యం వింటున్నా, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకి సంకల్పం ఉంది. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగు ఉద్దేశములే కానీ హానికరమైనవి కానే కావు. మీ పట్ల దేవుని ప్రణాళిక. ఒక భర్తగా నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది బ్రదర్. ఒక భార్యగా నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది సిస్టర్. నా బతికింతే, నా కర్మింతే, ఈయన్ని కట్టుకున్నాక ఎలా తయారయ్యానో, దీన్ని కట్టుకున్నాక నా జీవితం ముగిపాలయ్యిందని ఆడవబాకండి. దేవుని చిత్తము లేకుండా ఆ వ్యక్తిని నీకు భర్తగా పంపలేదు దేవుడు. ఆయన చిత్తం ఉంది కాబట్టి నీకు ఆ వ్యక్తిని భర్తగా ఇచ్చాడు. ఆయన చిత్తం ఉంది కాబట్టి ఆమె నీకు భార్యగా ఇచ్చాడు. ఈరోజు నా పిల్లరా, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు యేహూదు. ఇశ్రాయేలీలు అమ్మోనీల చేత బాధ పెట్టబడతా ఉంటే వారి చేతుల్లో నుండి విడిపించబడటానికి కారణ జన్ముడుగా దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని ఉద్దేశ ప్రకారం పుట్టిన వాడే యేహూదు. మీ అందరి పట్ల, మన అందరి పట్ల దేవుని ఉద్దేశాలు గొప్పవి. ఈ ఉద్దేశాలు ఎప్పుడు బయలుపరచబడతాయి అంటే, నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడు, నువ్వు దేవునికి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు నీ పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల ఎలాంటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలు నీకు బయలుపరుస్తాడు. కీర్తనల గ్రంథములో 42వ కీర్తనలో దావీదు అంటాడు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి, వాటిని వివరించదని చెప్పిదినా అవి లెక్కకు మించినవై ఉన్నవి అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా. హల్లెలూయా. మీ అందరి పట్ల
యేహూదుని దేవుడు ఎలాగైతే నియమించాడో, అనగా దేవుని ప్రణాళికలో ఉన్నవాడు యేహూదు. అమ్మా, సేవకులమైన మాతో పాటు మీ జీవితాల్లో కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు చూడాలి అంటే పూర్తిగా నీవు దేవునికి అప్పగించుకొందువు గాక. రెండవదిగా యేహూదు జీవితంలో మనకు కనబడేటటువంటి రెండవ మంచి లక్షణం ఏమిటి అంటే 15వ వచనంలోనే చివరి భాగం చూడనా, అతడు ఎడమ చేతి పనివాడు, ఎడమ చేతి పని గలవాడు, అతడి చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యేహూదు మూరెడు పొడవు గల, జాగ్రత్తగా వినండి, యేహూదు మూరెడు పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని, అక్కడ ఆగునానా. యేహూదు జీవితంలో రెండవ మంచి లక్షణం ఏం కనబడుతుంది అంటే, అతడట ఎడమ చేతి వాటం కలిగిన వాడట. ఆ మాట రాయబడింది అక్కడ. ఏ మాట? ఎడమ చేతి పనివాడు. మనకిలాగే రెండు చేతులు ఉన్నాయి యేహూదుకి. బైబిల్ పండితులు ఏమని చెప్తారు అంటే, ద బిబ్లికల్ స్కాలర్స్, బైబిల్ పండితులు ఈ యేహూదు కుడి చేతి గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తారంటే, హిస్ హ్యాండ్ వాజ్ హ్యాండిక్యాప్డ్. అంటే అతడు పుట్టుకతోనే రెండు చేతులు ఉన్నాయి, కుడి ఎడమ చేతులు. కానీ అతని కుడి చేయట అంగవైకల్యముతో ఉందట. అంగవైకల్యం అన్నా కూడా ఈరోజు గవర్నమెంట్ అంగీకరించట్లేదు, ఒప్పుకోవట్లేదు. దివ్యాంగులు అనాలంట వాళ్ళని, రైట్? అంటే అతడు కూడా ఒక దివ్యాంగుడు పిల్లరా. అంటే ఎడమ చెయ్యి బాగానే ఉంది కానీ కుడి చెయ్యి కొంత ఏదో బలహీనత, అంగవైకల్యం. శరీరములో మనకిలాగా రెండు చేతులు చక్కగా లేవట యేహూదుకి. ఎడం చెయ్యి బాగా పనిచేసిందంట, కుడి చెయ్యి బాగా పనిచేయదంట. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడండి తన పని కొరకు. అలాంటి వాని చేత ఇశ్రాయేలులకు క్షేమాన్ని ఇచ్చాడండి దేవుడు. అలాంటి అంగవైకల్యమైనటువంటి వ్యక్తి చేత 80 సంవత్సరాలు దేశము నిమ్మళంగా ఉండేటట్లుగా దేవుడు కృప చూపించాడండి. చాలామంది శరీరంలో ఏదైనా ఒక అవయవం సరిగ్గా లేకపోతే తమను తాము శపించుకునే వాళ్ళు ఉన్నారు. అమెరికా దేశంలో నిక్ వర్జిస్ అనేటటువంటి ఒక 35 సంవత్సరాల యవనస్తుడు ఈ మధ్య క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నాడు. అతడు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు గూగుల్లోకి వెళ్ళి నిక్ వర్జిస్ అని కొడితే ఆ యవనస్తుడు 35 సంవత్సరాల వ్యక్తి గురించి మీకు గూగుల్ డేటా ఇచ్చింది. అతడు పుట్టుకతోనే రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేవు, కానీ అతని ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. యవన కాలంలోనే రక్షించబడ్డాడు. 13వ సంవత్సరంలోనే బాప్తిసం తీసుకున్నాడు. యవన కాలం మొదలుకొని క్యాన్సర్ గురయ్యే వరకు 2-3 నెలల క్రితం క్యాన్సర్కి గురి అయ్యే వరకు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను ప్రకటించాడు. కొన్ని కోట్ల మందికి సువార్తను ప్రకటించాడు. నా వల్ల కాదు, నేను ఇలాగెందుకు అంగవైకల్యంగా పుట్టాలి, నా చెయ్యి ఎలాగుంది, నా కాలు ఎలాగుంది, నా నోరు ఎలాగుంది, నా యొక్క అవయవాలు సరిగా లేవని కూర్చోలేదు ఇంట్లో. అతడికి ఆత్మవిశ్వాసముతో పాటు దేవుని మీద కూడా నమ్మకం, విశ్వాసం. కొన్ని లక్షల మందికి బాప్తిసం ఇచ్చాడంట. ఎంత గొప్ప కృపండి. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేహూదు ఇశ్రాయేలీలకు 2వ న్యాయాధిపతిగా పనిచేశాడు. 80 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతని కాలములో దేశము నిమ్మళంగా ఉందంట. కారణం, అతడు అంగవైకల్యముతో పుట్టినవాడు మాత్రమే కాదు, ఆ అంగవైకల్యములోనట అతడు దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మీద అచంచలమైన నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ మీ శరీరములో
అవయవాలు సరిగా లేవా? భయపడొద్దు, బాధపడొద్దు. యెహూదును వాడుకున్నట్టు దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. నీకు వర్జించిన వాడుకున్నట్టుగా మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఈరోజు పిల్లరా, పుట్టుకతోనే సరైనటువంటి అవయవాలు లేకుండా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. కళ్ళు లేకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా బ్రెయిలీ లిపిని కనుగొన్నట్టు దేవుడు చేయలేదా? ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవునికి తెలియకుండానే నీకు అవయవ లోపం రాలేదు, ఆయనకి తెలిసే నీకు అవయవ లోపం ఇచ్చాడేమో. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న రెండవ మంచి లక్షణం యెహూదులో, అతడు తన అంగవైకల్యాన్ని చూస్తూ నిరాశ, నిస్పృహ, కృంగుదలకు లోనవ్వలేదు. ఈరోజు మీ జీవితాల్లో ఏ నిరాశ ఉందో నాకు తెలియదు. ఈరోజు మీ జీవితాల్లో ఎలాంటి నిస్పృహతో మీరు ఈ మీటింగ్కి వచ్చారో నాకు తెలియదు. కుటుంబాల్లో కొన్ని నిరాశలు, పిల్లల జీవితాల్లో కొన్ని నిరాశలు, మీ ఉద్యోగంలో కొన్ని నిరాశలు, చదువుకున్న అబ్బాయిలకి ఉద్యోగం రాకపోతే అదొక నిరాశ, పెళ్ళిడికి వచ్చేటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి సరైన భాగస్వాములు రాకపోతే అదొక నిరాశ. కొంతమందికి యెహూదుకులాగా శరీరంలో ఏదైనా ఒక అవయవ లోపం ఉంటే నిరాశ. కానీ యెహూదు తన శరీరంలో ఉన్న అవయవ లోపాన్ని బట్టి నిరాశ పడలేదు. నిరాశ పడవద్దు. మీరు కూడా మీరు ఏ విషయాల్లో నిరాశ పడుతున్నారో నాకు తెలియదు. యెహూదు నిరాశను జయించిన వాడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అతడు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. రెండవదిగా అతడు తన అంగవైకల్యాన్ని బట్టి ఏమాత్రము నిరాశ చెందలేదు. కుడి చెయ్యి పని చేయదంట. పని చేయకపోయినా దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక దేశం కొరకు నిలబడ్డాడు. 80 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలన అందించాడు. అతడు బ్రతికిన కాలములో అమ్మోనీయులను ఓడించాడు. ఏ శత్రువైనా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్దామంటే వాళ్ళ కళ్ళల్లో కనబడేవాడు యెహూదు. అమ్మో, మనం వెళ్ళలేం ఇశ్రాయేలు మీదకి. ఎందుకు? యెహూదు అనే న్యాయాధిపతి ఉన్నాడు. అతడు కుడి చేతి వైకల్యం కలిగిన వాడే, కానీ అతడు దేవునిలో బలమైన వాడు, దేవునిలో గట్టివాడు, దేవునిలో విశ్వాసం కలిగిన వాడని శత్రువులు చెప్పుకొని 80 సంవత్సరాల న్యాయాధిపతిగా పనిచేసిన కాలములో దేశము ఇశ్రాయేలీలు నెమ్మదిగా సమాధానంగా ఉన్నారట, ఒక్క న్యాయాధిపతిని బట్టి. ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ జీవితాల్లో ఏదో ఒక విషయంలో నిరాశ ఉండిద్ది. ఆ నిరాశను మీరు కేంద్రంగా చేసుకోవద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మీరు పరిగెత్తుదురుగాక. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మూడవదిగా యెహూదులో ఉన్నటువంటి మూడవ మంచి లక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిలాగీలు దగ్గరనున్న పెసీలీమునొద్ద నుండి తిరిగి వచ్చి 15వ వచనంలోనే అతడు కత్తిని ఎక్కడ పెట్టుకున్నాడంట? అతని దగ్గర ఎంత కత్తి ఉందో చెప్తుందో వాక్యం చూడండి. అతడు ఎడమ చేతి పనివాడు. 15వ వచనం, అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు మూరెడు పొడవు గల, యెహూదు దగ్గర ఏముందో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. మూరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని చాలు ప్రియులారా, యెహూదులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా అతడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడని,
దేవుని ద్వారా నియమించబడిన వాడని, రెండవదిగా అతడు అంగవైకల్యములో కూడా నిరాశ నిస్పృహకు గురి కాని వాడని, మూడవదిగా అతని చేతిలో ఏముందో పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. అతడు చేతిలోనట 3 పొడవు గల, మన ముప్పాళ్ళ భాషలో చెప్పాలి అంటే అతడు చేతిలోనట కత్తి ఉందంట, ఖడ్గం ఉందంట. అది ఎంత పొడవో కూడా రాయబడింది. దాని పొడవట మోర. మా కందుకూరులో మోరని ఎంత అంటారు? ఎంత? ఒకసారి చూపించండి, చూపించండి, చెప్పండి, చెప్పండి. మీ ఊర్లో మోరని ఏమంటారు? ఎలా చూపిస్తారు మోర? అక్క చక్క చూపించు. అది సంగతి. మోర, బెత్త, జానెడు కొలతలు ఉంటాయి కదా. ఈ ఏహూదట తన చేతిలోనట ఒక ఖడ్గాన్ని పెట్టుకునేవాడట. అది చేతిలో ఉండదు కానీ అది ఎప్పుడట ఏడుండిద్దంట? కుడి చేతి తొడన ఒక వస్త్రములో చుట్టబడి ఉండిద్దట. అతనికేమో కుడి చెయ్యి అంగవైకల్యం, కానీ అతడి చేతిలోనట 3 కత్తి ఖడ్గం ఉందట. అదట ఆ కుడి చేతి తొడన వస్త్రముతో కప్పబడి దాచుకునేవాడట. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న 3వ ముఖ్యమైన మాట, యోహూదట 3 ఖడ్గము కలిగిన వాడట. అక్కడే రాయబడిన మాట, ఆ ఖడ్గం మామూలు ఖడ్గము కాదంట, అది 2 వైపుల పదునైన ఖడ్గమట, 2 అంచులు కలిగిన ఖడ్గమట. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఆత్మీయ మాట ఏమిటి అంటే, యేహూదు ఖడ్గమును కలిగిన వాడు, 2 అంచుల ఖడ్గమును కలిగిన వాడు. దాని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? మన జీవితాల్లో మనం కూడా యేహూదు ఆనాడు భౌతికపరమైన 2 అంచుల మోరడు, 2 అంచులైనటువంటి 3 ఖడ్గాన్ని ధరించుకుంటే, ఈనాడు మనం ధరించుకోవాల్సిన ఖడ్గం ఒకటి ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అంటాడు, వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గమును మీరు కలిగి ఉండాలి. వాక్యమును ఖడ్గముతో పోల్చారు భక్తులు. 2 అంచులు కలిగినటువంటి ఖడ్గమట. 150వ కీర్తనలో భక్తుడు రాస్తాడు, ఆయన భక్తుల చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం. ఒకసారి ఎంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు? బైబిల్ తీసుకొచ్చిన భక్తులు చేయొద్దండి. బైబిల్ తీసుకొచ్చిన భక్తులు మీ చేతులతో బైబిల్ ఇలా చూపించండి. హల్లెలూయా. దాన్ని ఏమని చెప్తుంది అంటే, బైబిల్ 2 అంచులు కలిగిన ఖడ్గమట. మీ చేతిలో బైబిల్ ఉంది నిజమే, మీ చేతుల్లో బైబిల్ ఉంది నిజమే. మీరు బైబిల్తో మందిరానికి వచ్చారు నిజమే, బైబిల్తో మీరు ఈ రాత్రి మీటింగ్కి వచ్చారు నిజమే. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఉన్న మాటలు మీ యొక్క గుండెల్లో ఉన్నాయా? ఒక విశ్వాసి దగ్గరకు ఒక దెయ్యం వచ్చిందంట అర్ధరాత్రి. ఆ దెయ్యం వచ్చి నవ్వుతా ఉందంట. ఈ విశ్వాసి అంట, ఏ దెయ్యమా ఎందుకు నవ్వుతున్నావే అందంట. ఆ దెయ్యం అంతంట, నిన్ను తొక్కడానికి వచ్చాను అందంట. నన్నెలా తొక్కుతావే దెయ్యమా, నా తల కింద దిండు ఉందే అని ఆ తల కింద ఉన్నటువంటి దిండుని దెయ్యానికి చూపిస్తుందంట. ఇంకా నవ్వుతుందంట పగలబడి దెయ్యం. అరే నా చేతిలో బైబిల్ ఉందా, నా దిండు కింద బైబిల్ ఉందా, నువ్వు నవ్వుతున్నావేందే దెయ్యం అని అడిగిందంట ఈ విశ్వాసి. అప్పుడు దెయ్యం నవ్వుతా ఉందంట, ఓ పనికి మాలిన మార్తమ్మలు ఎవరిని ఉంటే దయతో క్షమించండి, మిమ్మల్ని కాదు. ఆ దెయ్యం అంటుంది మార్తమ్మతో, ఒక పనికి మాలిన మార్తమ్మ, నీ చేతిలో బైబిల్ ఉన్న మాట నిజమే, నీ దిండు కింద బైబిల్ ఉన్న మాట నిజమే, కానీ నీ గుండెల్లో బైబిలు చెప్పాలి. నీ గుండెల్లో బైబిలు, నీ మనసులో బైబిలు, నీ ఆలోచనలో బైబిలు, నీ మాటల్లో బైబిలు, నీ చేతుల్లో బైబిలు, నీ క్రియల్లో బైబిలు లేదు. యేహూదు చేతిలో 3 పొడవైనటువంటి 2 అంచులు కలిగిన ఖడ్గం ఉందంట. ఆ ఖడ్గాన్ని అతడు జాగ్రత్తగా దాచాడంట. కొంతమందికి బైబిల్ విలువ తెలియదు. యేహూదు ఖడ్గమును ఎక్కడ దాచాడని బైబిల్ చెప్తుంది? తన కుడి తొడ క్రొత్త వస్త్రముతో చుట్టబడిందంట. తొడ బాగాన ఎప్పుడు అవసరమో అప్పుడు తీయాలనుకుంటున్నాడు, ఎప్పుడు దాంతో పనుందో అప్పుడు తీయాలనుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవులంగా, విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా మన చేతుల్లో కూడా 2 అంచుల ఖడ్గం ఒకటి పెట్టాడు దేవుడు. ఈ ఖడ్గము రావటానికి ఎంతమంది భక్తులు ప్రాణం పెట్టారో తెలుసా?
నీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ అనే ఖడ్గం మనకి రావటానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారో తెలుసా? దీని విలువ తెలియదు మనకి. మా బైబిల్ కాలేజీలో 25 సబ్జెక్టులు ఉంటాయి. వాటిల్లో ఒక సబ్జెక్టు ద బైబిల్ ఇంపార్టెన్స్, బైబిల్ ప్రాముఖ్యత అనే సబ్జెక్ట్ ఉంది. నేనే టీచ్ చేస్తాను సేవకులకి. ఈ బైబిల్ రావటానికి ఎంత టైం పట్టిందో చెప్తాను. 1500 సంవత్సరాలు పట్టింది. పిల్లరా, చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు రాశాడు, చాలా మంది దేవుడు వాడుకున్నాడు. ఇది రావటానికి ధనం వెచ్చించబడింది. ఈ బైబిల్ నీ చేతుల్లోకి రావటానికి చాలా మంది ప్రాణాలు ఫణంగా పెట్టారు. మన చేతుల్లో బైబిల్కి విలువ మనకు తెలియట్లేదు. ఏడ పడితే ఆడ పడేస్తాం, కాళ్ళ దగ్గర పెడతాం, కుర్చీల పక్కన పెడతాం. ఆ మధ్య ఒక ముసలమ్మ మనవరాలు అంటుంది, ఏ మనవరాలా నా బైబిల్ చూడవే. మనవరాలు వెళ్ళింది లోపలికి, మామ కనబట్టలేదు నీ బైబిల్. పోయిన ఆదివారం ప్రార్థన వచ్చిన తర్వాత మీ తాతకి నీళ్ళ గాయటానికి పొంత కుండ మీద మూత లేకపోతే బైబిల్ పెట్టా. ఏడబెట్టిందంట ముసలిది. పొంత కుండ మీద మూత దొరక్కపోతే ఈ బైబిల్ అడ్డం పెట్టిందంట. అలాంటి ముసలమ్మలు లేరా? బైబిల్ విలువ తెలియక, వాక్య విలువ తెలియక బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తూ. మొన్న ఒక దినాన మా ఇళ్ల ముందు ఒక ఉల్లిపాయలు అమ్ముకునేవాడు, అతడు క్రైస్తవుడే. అదికి వచ్చి అంటున్నాడు, అన్నయ్య మీ చర్చికి వెళ్ళేవాళ్ళు అంటే మా చర్చికి వెళ్ళేవాళ్ళు కాదులే, కందుకూరులో ఒక చర్చికి వెళ్ళే వాళ్ళ గురించి చెప్పాడు. వాళ్ళు విశ్వాసులే అన్నయ్య, క్రైస్తవులే అన్నయ్య, ఉల్లిపాయలకి బైబిల్ వేసారు అన్నయ్య. దేనికి వేసారంట బైబిల్? చెప్పండి అమ్మా. కేజీ ఉల్లిపాయల కంట పాత బైబిల్ వేశారంట. బైబిల్ విలువ తెలియని క్రైస్తవులు, బైబిల్ ప్రాముఖ్యత తెలియని క్రైస్తవులు. ఈరోజు నా ప్రియులారా, ఆమోసు గ్రంథములో దేవుడు అంటాడు, రాబో కాలమందు నేను దేశములో క్షామము పుట్టింతును, అది అన్నపానముల వలన వచ్చు క్షామము కాదు, యెహోవా మాట దొరకనందున వచ్చే క్షామం. బైబిల్ దొరకని దినాలు రాబోతున్నాయి. బైబిల్ నిషేధించబడేటటువంటి దినాలు రాబోతున్నాయి. మీకు తెలుసా, కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి భూమి మీద. ఆ దేశాల్లో బైబిల్ నిషేధించబడింది. ఈరోజు పిల్లరా, మన చేతిలో బైబిల్ విలువ మనకు తెలియట్లేదు. బైబిల్ని ప్రేమించండి, బైబిల్ని గౌరవించండి, బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి. బైబిల్ చదివి బ్రతుకులు బుద్ధులు మార్చుకున్న వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. యేహూదు జీవితంలో మనకేం కనబడుతుంది అంటే, అతడు 2 అంచులు కలిగిన 3 ఖడ్గమును కలిగిన వాడు. మీ చేతిలో ఉంది బైబిల్. దాని విలువను తెలుసుకొని ఆ బైబిల్లో ఉన్న మాటలను వినండి, చదివించుకోండి, ధ్యానించుకోండి. యెహోషువతో దేవుడు అదే చెప్తాడు, దీవారాత్రములు దీన్ని చదువు, దీవారాత్రులు దీన్ని ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును వర్ధిల్లు చేసుకుందువు. యెహూదు లాంటి వారు, 2 అంచులు ఖడ్గం కలిగిన వంటి వారు కావాలి. కొల సంఘానికి పౌలు పత్రిక రాస్తూ అంటాడు, కొల సంఘమా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 2026వ సంవత్సరము జూన్ నెలలో 9, 8, 9, 10 ఈరోజు ఈ 3 దినాలు ఎన్ని వాక్యాలు దైవజనులు బోధించారు? ఎన్ని వాక్యాలు మీలో నిలబడుతున్నాయి? ఎన్ని వాక్యాలు మీలో నిలబడుతున్నాయి? వాక్యం ప్రేమించండి, వాక్యాన్ని గౌరవించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యమును మనసులో నిలుపుకోండి, వాక్యమును హృదయములో చోటివ్వండి, వాక్యానుసారంగా జీవించండి. యేహూదు లాంటి వారు కావాలి దేవునికి. సంఘములో 2 అంచుల ఖడ్గం కలిగిన వారు. తర్వాత యేహూదు జీవితంలో పిల్లరా మనం గమనిస్తే, అతడట అమోనీలను పిల్లరా చేతిలో నుండి 18 సంవత్సరాలట ఇశ్రాయేలీలను వారి చేతుల్లో నుండి విడిపించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక మాటలో చెప్పాలి అంటే, అతడు ఇశ్రాయేలీల బంధకాలను తెంచిన వాడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? మ్యూజిషియన్స్ రమ్మని చెప్పు రవీంద్ర.
మ్యూజిషియన్స్ రమ్మని చెప్పండి. ఇశ్రాయేలీలను వారి బంధకాల నుండి విడిపించిన వాడుగా ఉన్నాడు యెహోదు. ఒక్కడ ద్వారా అమ్మోనీయులు ఓడించబడ్డారు, అమ్మోనీయులు జయించబడ్డారు ప్రియులారా. అంత మాత్రమే కాదు, మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోను చంపబడ్డాడట యెహూదు ద్వారా. ఇక్కడ నేను ముగింపులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక యెహూదు ఇశ్రాయేలీల రక్షణకు కారకుడయ్యాడు. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారనేది ప్రశ్న. మీ ద్వారా ఎంతమంది దేవుని దగ్గరికి రాగలుగుతున్నారనేది ప్రశ్న. జీవనేర్ని గట్టిగా పట్టుకో బాబు. మీ ద్వారా ఎంతమంది దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారు అనేది నా ప్రశ్న. ముగింపులో ఒక గట్టి మాట చెప్పి ముగిస్తానే. దేవుని దగ్గరకు ప్రజలు రావటానికి వారి రక్షణకు మీరు కారకులుగా ఉండాలే కానీ మీరు అడ్డుబండలుగా ఉండకూడదు. అర్థమైందా? అర్థమైతే చేతుల పైకి ఎత్తండి. ఒక కుటుంబం చర్చిలోకి రావటానికి మీరు కారకులు అవ్వాలే కానీ మీ ద్వారా కొన్ని కుటుంబాలు చర్చిలకి ఆగిపోవటానికి మీరు కారకులు అవ్వకూడదు. కొంతమంది పాస్టర్ల ప్రవర్తన బట్టి కూడా జనాలు రావటం లేదు. కొంతమంది సంఘ పెద్దల ప్రవర్తన బట్టి కూడా జనాలు చర్చికి రావట్లేదు. కొంతమంది విశ్వాసుల ప్రవర్తన బట్టి కూడా వీళ్ళు వెళ్ళి ఏం బాగున్నారులే మేము రావటానికి. వాళ్ళు అందరికంటే ముందు వెళ్ళారుగా, చర్చి ప్రారంభించినప్పటి నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఏం మారారు? వాళ్ళు ఎప్పుడు కొట్టుకోవడమే, ఎప్పుడు కేకలే, ఇంక మేము వెళ్ళి ఏం సుఖం. ఒక యెహూదు అలా లేడు. జనాలు అనుకున్నారు, బ్రతికితే యెహూదులాగా మనం బ్రతకాలిరా, జీవిస్తే మనం యెహూదులాగా జీవించాలిరా. అలాంటి తీర్మానం మనల్ని చూస్తే జనాలకి ప్రేరేపణ రావాలి. ఆ సేవకుడిలాగా ఉండాలండి నేను, ఆ తల్లిని రూతములాగా ఉండాలండి నేను, ఫలానా విశ్వాసిలాగా ఉండాలండి నేను అని జనాలకి ప్రేరేపణ రావాలి. అలాంటి వ్యక్తిగా నేను భక్తి చేయాలి, అలాంటి సహోదరుడిగా నేను భక్తి చేయాలి, అలాంటి దైవజనుడిగా నేను భక్తి చేయాలి. ఒక ఇన్స్పిరేషన్ రావాలి. ఒక యెహూదు ఇశ్రాయేలీల్లో ఒక ప్రేరణాత్మకంగా జీవించాడు. ఎవరు ఏలెత్తి చూపని విధంగా జీవించాడు. సేవ చేస్తే యెహూదులాగా సేవ చేయాలి, భక్తి చేస్తే యెహూదులాగా భక్తి చేయాలి, దేవునితో నడిస్తే యెహూదులాగా ప్రయాణం చేయాలి దేవునితో అనే ఒక తీర్మానం. లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. యెహూదును ప్రభు ఈ రాత్రి మీ ముందు పెడుతున్నాడు. యెహూదును మీ ముందు పెడుతున్నాడు. యెహూదుని మీ ముందు పెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చేతుల పైకెత్తి. చచ్చిపోయే వరకు తింటా ఉంటాం కూడు, బ్రతికున్నంత కాలం తింటానే ఉంటాం కూడు. కూడుకు ప్రాముఖ్యతనే ఇవ్వకండి. సేవకుడిగా కఠినంగా చెప్తున్నాను. దేవుని మాటలు మీ హృదయాల్లో మోసుకుని వెళ్ళండి. దేవుని పనికి అభ్యంతరంగా ఉండవద్దు, దేవుని పనికి ఆటంకంగా ఉండవద్దు. నిన్ను బట్టి కొంతమంది ఆగిపోతున్నారేమో మందిరానికి. నువ్వు సేవకుడివైనా కావచ్చు, నువ్వు విశ్వాసమైనా కావచ్చు, నువ్వు సంఘ పెద్దవైనా కావచ్చు, నువ్వెవరైనా కావచ్చు, నీ ద్వారా దేవుని పని పాడవుతుందేమో. ఎప్పుడు చూసినా 10 మంది, ఎప్పుడు చూసినా 30 మంది కాదు. 10 మంది 100 మంది అవ్వాలి, 30 మంది 300 మంది అవ్వాలి. ఎప్పుడవుతారు? ఒక యెహూదులాగా మీరు తయారైతే, ఒక యెహూదులాగా మీరు భక్తి చేయగలిగితే, ఒక యెహూదులాగా మీరు భక్తి చేయగలిగితే, ఒక యెహూదులాగా మీరు తీర్మానించుకోగలిగితే. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ సభలు గ్రాండ్ గా జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ సభలు జనాలు కిక్కిరిసిపోతారు. కారణం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే
నిన్ను బట్టి జనం ఆగిపోతారు. ఈరోజు చేతుల పైకెత్తి ఒక తీర్మానం తీసుకుందాం. ఏహూద్ అనే మాటకి అర్థం విన్నాం. ఏహూద్ అనగా 2 అర్థాలు. ఐక్యత కలిగిన వాడు, కలుపుకునేవాడు. విశ్వాసులారా, మీరు ఐక్యతను కలిగి అనేకులను కలుపుకోవాలి. దేవుని ఎరగని వాళ్ళని కలుపుకోండి. దేవునికి దూరంగా ఉన్న వారిని కలుపుకోండి. అలిగిపోయిన వారిని కలుపుకోండి. దేవునికి దూరమైన వారిని కలుపుకోండి. కొన్ని మంచి లక్షణాలు ప్రభు మనతో మాట్లాడాడు. అతడు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. అతడు అంగవైకల్యం కలిగినప్పటికీ నిరాశపడలేదు. ఒక్కడి ద్వారా ఇశ్రాయేలీయులందరికీ రక్షణ వచ్చింది. పిల్లరా, విడుదలకు కారకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, యోహోదు చేతిలో మూరెడు పొడవైనటువంటి 2 అంచుల గ్రంథం ఉంది. అది దేవుని వాక్యానికి సాదృశ్యం. 18వ వచనంలో చూస్తే యోహోదు ప్రజల్ని ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. తర్వాత యోహోదు జీవితంలో మనం గమనిస్తే అతడు దేవుని మాటను వినేవాడుగా ఉన్నాడు. చివరిగా మనం చూస్తే యోహోదు దగ్గరట 27వ వచనం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అతడు కొండ మీద ఉండేవాడట. అతడి చేతిలో బోర ఉందంట. కొండ ప్రార్థనా జీవితానికి సూచన, బోర స్తుతికి, ఆరాధనకి సాదృశ్యం. యోహోదు చివరిగా యోహోదు జీవితంలో అతడు అనేకులను ప్రభు పని కొరకు పురికొల్పిన వాడుగా ఉన్నాడు. మీరు చదవండి, మీరు ధ్యానించండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం అంతా చదివితే చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. చేతుల పైకి ఎత్తండి అందరూ కూడా. చేతుల పైకి ఎత్తి యోహోదు లాంటి ఆత్మీయత, యోహోదు లాంటి భక్తి, యోహోదు లాంటి ధైర్యం, యోహోదు లాంటి విశ్వాసం, యోహోదు లాంటి పనిలో ఆసక్తి నాకు దయచేయి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? చేతుల పైకి ఎత్తి చిన్న పల్లవి చరణం పాడుతూ ఉండగా ఒక మంచి తీర్మానం. మన మందిరంలో యోహోదు లాంటి వాడు కావాలి. మన క్రైస్తవ కుటుంబాలు యోహోదు లాంటి వాడు కావాలి. ప్రభా, నేను ఒక యోహోదులాగా ఉంటానన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. యోహోదులాగా నేను ఉంటాను ప్రభా. సేవకుల్లో కూడా యోహోదులాగా నేను ఉంటాను ప్రభా అన్నవాళ్ళు సేవకుల్లో కూడా ఒక మంచి తీర్మానం తీసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదా. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన, ఆరాధన, చేతులు ఊపుతూ, చేతులు ఊపుతూ, ఆరాధన, 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 ఆరాధన. ఈ రక్షణ సువార్త ఉద్యమ మహాసభల్లో దేవుడు సూటిగా నీతో మాట్లాడాడు. నేను ఒక యోహోదులాగా ఉండాలి, నీ ఒక యోహోదులాగా ఉండాలి. ఈ ముప్పాళ్ళ షాలేం ప్రార్థనా మందిరములో మీరు ఒక యోహోదులాగా ఉండాలి. ఆయా స్థలాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరు యోహోదులాగా ఉండాలి. దైవజనులందరూ యోహోదులాగా సేవ చేయాలి. Oh Jesus. మనసుతో ఆరాధించు, పూర్ణ
యేసయ్యా ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనామయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనామయ్యా నన్ను చూచావే వందనామయ్యా నన్ను చూచావే వందనామయ్యా నన్ను చూచావే వందనామయ్యా నన్ను చూచావే యెహోవాను చూసినవాడు, యెహోవాను బలపరిచినవాడు, యెహోవాకు తోడయ్యున్నవాడు, యెహోవాను ధైర్యపరిచినవాడు, యెహోవాకి కృపను క్షేమమిచ్చినవాడు, యెహోవా ద్వారా ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు అమ్మాయిల ద్వారా బానిసత్వంలో ఉన్నవాడు విడుదలకు కారకుడయ్యాడు. ఇంకొక యెహోవా చేయబోతున్నాడు, ఇంకొక యెహోవా చేయబోతున్నాడు, మనందరి యెహోవా చేయబోతున్నాడు. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదా. యెహూదులాగా నేను ఉంటానన్న వాళ్ళు చెయ్యెత్తుతారా? యెహూదు జీవితంలో నా అనుభవాలు నా కలిగి ఉంటాను ప్రభువా అన్నవాళ్ళు మీ 2 చేతుల పైకి ఎత్తండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధులు అయిన తండ్రి, ఈ 2026వ సంవత్సరంలో ఈ ముప్పాళ్ళ గ్రామాన్ని మీరు ప్రేమించి రవీంద్రను రూతమ్మ గారిని నిలబెట్టుకుని ఈ చిన్న సంఘం ద్వారా మీరు జరిగించిన ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ముగింపులో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రారంభ కొడుకు నుండి ముగింపు కొడుకు వరకు ఎందరైతే ఇక్కడ నీ పక్షాన్ని నిలబడి నీ వాక్యాన్ని అందించారో అందించబడిన వాక్యము బిడ్డల హృదయాల్లో నూరంతలుగా ఫలించును గాక. ఈరోజు యెహూదులాగా ఐక్యతను ప్రేమిస్తూ, ఐక్యతను కాపాడుకుంటూ, ఐక్యతను నిలబడుతూ నీ చిత్తాన్ని నెరవేర్చే యెహూదులంగా మేమందరము తయారవుదుము గాక. రేపు మీ రాకడకి యెహూదు లాంటి భక్తి ఆత్మీయత కలిగిన వారే ఎత్తబడతారని చెప్పారు. ఈ అనుభవాలన్నీ మేమందరము కలిగి నీ రాకడకి మేము సిద్ధపడుదుము గాక. యేసు నామములో ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి పొంది నామ మా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అమ్మ రూతమ్మకి, రవీంద్రకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ మాటలను మీ కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.